హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కాశ్మీర్ హోమ్. ఈరోజు నేను మ్యాంగోతో ఐస్ క్రీమ్ తయారు చేయడం చూపిస్తానండి. తయారు చేసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకుని పాలు పెట్టుకోవాలని నేను 1/2 లీటర్ పాలు పెట్టుకున్నాను. చిక్కని పాలు. ఈ పాలని కొంచెం మరగనిద్దాం. పాలని అలా కలుపుతా మరగబెట్టుకుందామండి. కొంచెం పాలు పక్కకు తీసుకుందాం. ఒక 1/2 కప్పు పాలు పక్కన తీసి పెట్టుకుందాం అండి. సరిపోతాయండి. పాలు మరిగే లోపల అండి నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను అనమాట. దీన్ని పక్కకు తీసుకుని 1/2 కప్పు పాలతో కలుపుకుందాం. ఇది కలుపుకొని పక్కన ఉంచుకుందామండి. ఈ లోపల పాలు మరిగాక అందులో కలుపుకోవచ్చు. పాలు మరిగినాయండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. పాలు వేసి కలుపుకున్నాం కదండి, అది వేసి కలుపుకొని బాగా మరగబెడదామండి. బాగా మరిగించుకొని అప్పుడు షుగర్ వేసుకుందామండి. మరిగిపోయిందండి. నేను 1/4 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. ఈ షుగర్ వేసాక ఇంకొంచెం సేపు బాగా ఉడకనిద్దాం. ఇది మరిగిపోయిందండి. బాగా చిక్కగా మరిగిందండి. ఇంకా ఆఫ్ చేసేసుకుని ఇది బాగా చల్లారి పెట్టుకుందామండి. ఇప్పుడండి ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకుందామండి. ఈ మెత్తగా ఆడుకుందామండి. జీడిపప్పు ఆడేసుకున్నానండి. ఇలాగే ఆడుకోవాలండి. మెత్తగా అంటే మరి మెత్త కాదు, కచ్చపచ్చగా అనుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇందులో మామిడికాయ ముక్కలు నేను పాల మీద తొరకుంటుంది కదండి, అది తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు. ఈ 3 కూడా మళ్ళీ మిక్సీ కొట్టుకుందాం. ఇది ఆడేసానండి. ఇప్పుడు పాలు మరగబెట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుని ఆడుకుందాం. ఇలా ఆడుకోవాలన్నమాట. చల్లారిపోయిందండి. ఇది కస్టర్డ్ సూప్ పాలతో చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసేద్దాం. ఇంకా పడితే కనుక మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇది మిక్సీ కొట్టేసుకుందాం. కొంచెం అండి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను నేను ఇందులో. నేను మిగతాది కూడా వేసేసుకుంటున్నానండి. ఇది కూడా వేసి బాగా మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడే స్వీట్ సరిపోయిందో లేదో కూడా చూసుకుందాం అండి. చూసుకుని అప్పుడు కావాలితే మళ్ళీ ఇంకొంచెం షుగర్ వేసుకుందాం. అయిపోయిందండి. మాకు స్వీట్ అయితే వేసింది కరెక్ట్గా సరిపోయింది. ఇంతే అండి. ఇది ఏదన్నా మనకి ఏదో బౌల్లో తీసుకునండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. నేను బౌల్లో తీసేసుకున్నానండి. దీని మీద కొంచెం బాదం పప్పు వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అంతే అండి. దీనికి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకునండి. ఒక 9 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఉండాలండి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. 9 గంటలు అయిపోయాక చూద్దామండి ఎలా వస్తుందో ఏటో. అయిపోయిందండి. ఐస్ క్రీము ఎలా వచ్చిందో చూద్దాము. ముందు చాలా బాగా వచ్చిందండి. మనం కొన్న ఐస్ క్రీమ్ ఎలాగ ఉంటుందో అలాగే ఉందండి. సేమ్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ చాలా బాగుందండి. నిజంగానే అసలు మామిడికాయ వేసినట్లేదండి. మనం మ్యాంగో ఎలా మనం ఐస్ క్రీమ్ ఎలా కొనుక్కుంటామని మ్యాంగో ఐస్ క్రీము సేమ్ అలా ఉందండి. చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.